మనము ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ ప్రభుత్వాల యొక్క లోటుపాట్లను ఎత్తి చూపడమే మన యొక్క PM9 న్యూస్ యొక్క లక్ష్యం, ఆలోచన కూడా. మనం ఒకసారి రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల నుండి పోలిస్తే గత వైఎస్ఆర్సీపీని ఎలా గద్దెదించాలి అనేటువంటి ఆలోచనతో కూటమి ముందుకు పరుగులెత్తడం జరిగింది. దానిలో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం, మేము ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాల్లో ఒక భాగం. ఇది ఇలాగుంటే రాష్ట్రంలో గతంలో 1982లో అప్పటి ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం, అప్పుడు బీద ప్రజలు వరి అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ క్రమంలో ₹2 కిలో బియ్యం ఆ సబ్సిడీని గవర్నమెంట్ భరిస్తూ ₹2 కిలో బియ్యం నేను సప్లై చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబానికి అధికారంలోకి ఎన్టీ రామారావు రావడం, కాంగ్రెస్ పార్టీని మట్టు కల్పించడం జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. అయితే ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క బియ్యం పథకాన్ని ప్రజలకు సప్లై, అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం, అంటే ఎన్టీ రామారావు ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, రోసే ప్రభుత్వం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతము బియ్యం ఫ్రీ, తర్వాత ₹1 కిలో, ఈ రకంగా తర్వాత ఈ పెరిగిన టెక్నాలజీ వల్ల ఏమవుతా ఉందంటే ఈ యొక్క సోనా బియ్యం ఇలాంటివి నాణ్యత గల బియ్యం తినడం వల్ల ఈ యొక్క చౌక ధరల బియ్యాన్ని దళారులకు అమ్మడం, ఆ దళారులకు ఒక బిగ్ బాస్ ఉంటే అతని ద్వారా దాన్ని మిల్లర్లకు తీసుకొని పోయి ఆ మిల్లర్లలో పాలిసేసి ఇవి సోనా బియ్యం అని చెప్పేసి దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా సప్లై చేస్తున్నటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కాకినాడ ఓడరేవు, విశాఖపట్నం ఓడరేవుల్లో ఆ షిప్పులను తనిఖీ చేసినప్పుడు 1000 టన్నుల యొక్క బియ్యం బయటపడడం జరిగింది. ఇది బ్లాక్ మార్కెటింగ్కు, అంటే విదేశాలకు కూడా తరలిపోతున్నాయి. అదెంతెందుకు, ఈ యొక్క నాణ్యమైన ఇప్పుడు ఈ స్టోర్లో ఉన్నటువంటి బియ్యాన్ని, ₹1 కిలో బియ్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ₹35 నుండి ₹42 పడుతుంది కదా. అదే డబ్బులని మనం నగదు రూపంలో బదిలీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రయోగాత్మకంగా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడితే అసలు చంద్రబాబు నాయుడే సీరియస్ అయినారు ఎవరి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అని చెప్పేసి మనకు పక్కా సమాచారం. ఎందుకు సీరియస్ అయినా అంటే ఈ యొక్క చౌక ధరల నుండి ఏవైతే బియ్యం అయితే ఉన్నాయో బ్లాక్ మార్కెట్కి తరలిపోతూ ఉన్నాయో ఆ తరలిపోవడానికి డిపార్ట్మెంట్ను మొత్తము మేనేజ్ చేయడం కోసము ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంవత్సరానికి వచ్చేసి ₹6 లక్షల, ఆ ఎమ్మెల్యేలకి అది ఒక ఆదాయ వనరు కాబట్టి ఈ బియ్యం పథకాన్ని తీసేయకూడదు, నగదు బదిలీ జోలు పోవద్దు, దాని దరిదాపుల్లోకి కూడా పోవద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని హెచ్చరించినట్లు కూడా సీరియస్ అయినట్లు కూడా మనకు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటిది ఒకంతా చూస్తే నగదు బదిలీ చేయడం వల్ల మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3.25% ఎమ్మెల్యేలకి అగ్రిమెంట్ అయిపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మన కర్నూలు, నంద్యాల జిల్లా తీసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు సంవత్సరానికి ₹6 లక్షల ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. అంటే ఒక కాంట్రాక్టర్, ఒక దళారి ఆ బియ్యాన్నంతా గ్రామాలలో కొనుగోలు చేసినటువంటి బియ్యాన్నంలో ఒక దళారి కొని ఆ రైస్ మిల్లో పాలిష్ వేసి అక్కడి నుండి విశాఖపట్నం కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు, కాకినాడ ఓడరేవులు కావచ్చు, అక్కడి నుండి విదేశాలకు తరలిస్తున్నటువంటి సంగతి తెలిసినటువంటిది. అయితే ఈ బియ్యాన్ని తీసేసి నగదు బదిలీ పెడితే ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేకి సంబంధించిన మహిళా నేత ఒకేసారి 5 సంవత్సరాలకు కలిపి ₹630 లక్షల ఒకే తూరి నజరానా రూపంలో తీసుకున్నట్టు మనకు పక్కా సమాచారం.
మిగతా నియోజకవర్గాల్లో అయితే దాన్ని మిగతా నియోజకవర్గాల్లో 6 లక్షల రూపాయలు ఆ దళారికి, అంటే ఏ నియోజకవర్గంలో ఏ దళారు ఉన్నాడో ఆ దళారిపై ఎమ్మెల్యేకి అప్పజెప్పాలి అనేటువంటి కొన్ని అగ్రిమెంట్లు అయినటువంటి సంగతి కూడా దాదాపు మనకు తెలిసినటువంటి సంగతి. అయితే ఈ యొక్క 30 లక్షలు తీసుకున్నటువంటి ఆ మహిళా నేత ఎవరైతే ఉన్నారో ఆ మహిళా నేత పక్కలనే ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఇక్కడ 30 లక్షలు అప్పజెప్పినటువంటి ఈ 2 నియోజకవర్గాలు కలిపి ఒకే నియోజకవర్గం దళారిని ఈ యొక్క వ్యాపారం చేస్తున్నట్లు మనకు సమాచారం. కాబట్టి మీరు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఈ యొక్క పీడిఎఫ్ బియ్యం పోతూ ఉన్నాయో, ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉందో మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా వాటిని యథాతథంగా టెలికాస్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రేపు ఎపిసోడ్లో మరలా ఒక అంశంపై మీ ముందుకు మీ PM9 న్యూస్, మీ